మాజీ మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోళ్లపై ఎమ్మెల్యే హరీష్ రావు అసత్యాలు మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. హరీష్ రావు దివాలాకోరు రాజకీయాలు చేయడం మానుకోవాలని విమర్శించారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రగతిలో అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. రైతులను గందరగోళానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇలాంటి దివాళాకోరు రాజకీయాలు మానుకోవాలని, రాష్ట్ర ప్రగతిలో రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలలో మీ భాగస్వామ్యం ఉండాలని, మీ సూచన ఉండాలని చెప్పి నేను ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అనునిత్యము ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే ఎన్నికలు వచ్చే అవకాశాలు కూడా లేదు. చివరి సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి హడావిడి చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. కానీ మొదటి సంవత్సరంలోనే ప్రతిపక్షాల హడావిడి చేస్తున్నాయి అంటే ఏదో జరగబోతున్నది, ఏదో కాబోతున్నది అనే విధంగా హడావిడి చేస్తున్నదంటే ఎంత అక్కసుకొని వాళ్ళు ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అధికారాన్ని పోగొట్టుకొని కక్కలేక మింగలేక ఏ రకంగా వ్యవహరిస్తున్నారో, ఏ రకంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలు గమనించాలని నేను కోరుతున్నా. నేను ప్రతిపక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో మీరు భాగస్వాములు కండి. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరికి ఓటేయాలని, ఎవరు బాగా పనిచేస్తారని ప్రజలు నిర్ణయిస్తారు. అప్పుడు తేల్చుకుందాం. ఇప్పుడే తొందరపాటు అవసరం లేదు. అనవసరమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు, అయోమయానికి ప్రజలను గురి చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తూ